రామ రామ అనే ఒక నామ సంకీర్తనతో అయోధ్యలో జరుగుతున్నటువంటి బాలరాముడి యొక్క ప్రతిష్ఠ గురించి, ఆ విగ్రహ ప్రతిష్ఠ గురించి అందరూ ఎదురు చూస్తున్న సమయంలో మరి ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పెదవడ్లపూడి సాయిబాబా మందిరంలో మరి ఇక్కడ అందరూ కూడా పొద్దున్నుంచి కూడా రామ సంకీర్తన జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ సంకీర్తనతో పాటు అన్నదానం, మరి సాయంత్రం దీపాలంకరణ, ఈ యొక్క టెంపుల్ మొత్తం కూడా అన్ని దేవాలయాల్లో కూడా, ఒక సాయిబాబా టెంపుల్ కాదు, శివాలయం కాదు, రామాలయం కాదు, విష్ణాలయం కాదు, అన్ని దేవాలయాల్లో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున మీ అందరికీ నేను ఒకటే మనవి చేస్తూ ఉన్నాను, ఇన్ని సంవత్సరాల తర్వాత రాముడు అంటే తండ్రి మాటకు విలువించేవాడు, ప్రజల యొక్క మనోభిష్టం ప్రకారం పరిపాలించేవాడు. అటువంటి వ్యక్తి ఈ భారతదేశాన్ని పరిపాలించినందుకు మనం ప్రపంచవ్యాప్తంగా కూడా గర్వపడుతున్న తరుణంలో మరి ఈ రోజున మోడీ గారు అక్కడ, మరి మోహన్ భగవత్ గారు, యోగి గారు అక్కడ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొని రాబో కాలంలో ఈ భారతదేశాన్ని ఒక రామరాజ్యంగా తీసుకురావడానికి మోడీ గారు మరి కంకణం కట్టుకున్నారు. తప్పకుండా ఈ భారతదేశంలో రాబో కాలంలో 10,000 సంవత్సరాల కింద ఏదైతే రామరాజ్యం ఉందో మరలా కూడా రామరాజ్యం మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ బీజేపీ ఎవరైతే మోడీ గారు గత 10 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారో అవినీతి రహిత భారతదేశం. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా మన దేశం మరి బ్రిటిష్ పాలకులు అంతకుముందు మొఘల్స్ ఎందరో పరిపాలించినా కూడా మన దేశం యొక్క కీర్తి ప్రతిష్టలు కింద పడిపోయిన సందర్భంలో మరలా దాన్ని పునరుద్ధరింపజేసి ఈ రోజున ఈ భారతదేశానికి మంచి పేరు తీసుకురావడానికి, మంచి ప్రజలకు మంచి సేవ చేసేదానికి, రామరాజ్యం అంటే రాజు పేదవాడు ఒకే రకమైనటువంటి ఆలోచనతో ఉంటారు. రాజు అంతఃపురంలో కులుకుతూ ఉండడం కానీ, లేదా పేదవాడు ఇబ్బందులు పడటం అనేది ఉండదు. అందరూ కూడా సమానత్వంతో హాయిగా సుఖశాంతులతో ఉండాలనేదే రామరాజ్యం యొక్క ఉద్దేశం. అది మోడీ గారు చేస్తారు అని చెప్పి మనవి చేసుకుంటూ ఈరోజున ఈ కార్యక్రమంలో పాల్గొన్నందరికీ కూడా ఆ భగవంతుడు సీతారామ లక్ష్మణుడు ఆంజనేయ స్వామి యొక్క కృప యొక్క మీ అందరికీ ఉంటుందని, తప్పకుండా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి మనందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ మా మండల సాంబశివరావు కూడా మాట్లాడారు. జై శ్రీరామ్. ఈరోజు భారతదేశం మొత్తం మీద రామ మందిరం అయోధ్యలో నిర్మించడం చాలా గర్వకారణం. ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు ఈరోజు మోడీ గారు బాలరాముడిని ప్రదర్శించడం చాలా కూడా భారతదేశం మొత్తం చాలా ఆనందంగా ఉంది. పెదవడ్లపూడి గ్రామంలో కూడా సాయిబాబా టెంపుల్, ఈ చుట్టుపక్కల ఉన్న దేవాలయాలు మొత్తం కూడా రామ భజనలు అన్నీ ప్రజలు చక్కగా చేసుకోవడం జరిగింది. అంతా శుభ్రంగా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మా వాసన శ్రీనివాసరావు గారు మాట్లాడారు. ఈరోజు భారతదేశం మొత్తం చాలా గర్విస్తుంది. ఈరోజు శ్రీ రామ మందిరం నిర్మాణం జరిగి ఈరోజు ప్రతిష్ఠ జరగటం మన ఈ జనరేషన్కి చాలా అదృష్టం. 500 సంవత్సరాల క్రితం ఇదే అయిపోయిన రామ మందిరం ఈ సంవత్సరం ఈ జనరేషన్లో మన కళ్ళ ముందు మనం చూస్తూ ఉండగా జరగడం చాలా సంతోషదాయకం. ఈ ఘనత భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికే దక్కుతుంది. జై శ్రీరామ్.